వై ఇండియన్స్ ఆర్ ఆక్యుపైయింగ్ ది టాప్ పొజిషన్స్ ఇన్ ది మల్టీనేషనల్ కంపెనీస్. ఇది చాలామందికి విషయం అర్థం కాదు సార్. దీనికి ముఖ్య కారణము మన కెపాసిటీ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. చైనీస్ వాడు చైనీస్లోనే మాట్లాడతాడు, జాపనీస్ వాడు జాపనీస్లోనే మాట్లాడతాడు, ఫ్రెంచ్ వాడు ఫ్రెంచ్లోనే మాట్లాడతాడు, జర్మన్ వాడు జర్మనీలోనే మాట్లాడతాడు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరు సార్. సో ఈ పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉంటారు కాబట్టి కామన్ కనెక్టింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సార్. మన వాళ్ళు ఈ లాంగ్వేజ్లో నంబర్ 1 సార్. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫర్ సెలెక్టింగ్ ఇండియన్స్ యాజ్ ది హెడ్స్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ ఈజ్ అవర్ కెపాసిటీ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. దీనివల్ల వీళ్ళు పైకి వెళ్తున్నారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇండియాకి ఏమన్నా చేస్తున్నారా? నేను అనుకుంటాను అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తున్నారేమో. బట్ కంపెనీ రూల్స్ విదిన్ ది లిమిట్స్ ఆఫ్ కంపెనీ రూల్సే చేయాలి కాబట్టి వాళ్ళు నేషనలిస్టులు కాదు అని చెప్పడానికి మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళ ధ్యేయం అది కాదు. వాళ్ళు ఇప్పుడు నేనే గూగుల్కి వెళ్ళాను అనుకోండి, నేను గూగుల్కి వెళ్తే నేను నేషనలిజం స్పిరిట్తో వెళ్ళలేదు సార్. నేను డబ్బులు సంపాదించుకోవాలి అన్న స్పిరిట్తో నేను వెళ్ళాను కాబట్టి, నేను టీచర్ అవ్వాలి, మన ఫ్యూచర్ జనరేషన్ని తీర్చిదిద్దాలి అని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాను.